తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంట్లో మరి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. మరొక 15 మంది కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక మూడు మంత్రి పదవుల విషయంలో ఇద్దరు పోటీ పడ్డారు. అయితే దాంట్లో ఆ 3 మంత్రి పదవులకు సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం నియమించలేదు. అయితే దాంట్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలిచిన ప్రేమ్ సాగర్ రావు మాత్రం తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. మరి చాలా కాలంగా కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ కష్టకాలంలో కూడా పార్టీని నిలబెట్టి కార్యకర్తలకు అండగా ఉన్న ప్రేమ్ సాగర్ రావుకి మొన్న రెండోసారి ఏదైతే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ దాంట్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కేటాయించడంతో ఆయన పూర్తిగా అలకబూనారు. దీంట్లో ఇక ప్రేమ్ సాగర్ రావు మరి ఆరోపణలు కూడా చేశారు. సో వేరే పార్టీ నుంచి వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కట్టబెట్టడం పట్ల ఆయన మనస్తాపం చెందారు. సో దాంట్లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామికి రెండో విడతల మంత్రి పదవి వచ్చిన తర్వాత మరి మంచిర్యాల ఎమ్మెల్యేగా తానే ఉన్నాను. సో తన నియోజకవర్గంలో ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు. సో మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇటు చెన్నూరు కావచ్చు, అలాగే మంచిర్యాల నియోజకవర్గం పక్కపక్కనే ఉంటాయి. మరి ఓవరాల్గా ఆదిలాబాద్ జిల్లాకు మరి రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కేటాయించిన అధిష్టానం కావచ్చు, తర్వాత ప్రేమ్ సాగర్ రావుకు మొండి చేయించింది. దీంట్లో ఆయన కొంత మరి మనస్తాపం చెందారు. ఆ రకంగా ఆయన నా మంచిర్యాల నియోజకవర్గం సంబంధించి మంత్రులు ఎవరు రావద్దని చెప్పి కూడా కరాఖండిగా చెప్పడం కావచ్చు. ఏదన్నా ముఖ్యమంత్రి మాత్రమే ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టాలి, సో ఇంకెవరు కూడా ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఇక చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ వెంకటస్వామి మంచిర్యాలకు ఈ మధ్య కాలంలో మంత్రి అయిన తర్వాత ఆయన అడుగు పెట్టట్లేదు. మరి ఏదైనా మంత్రి పదవి ఆ జిల్లాకు కేటాయిస్తే ఆ జిల్లా మంత్రిగా మరి అందరూ వ్యవహరిస్తారు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. అయితే దీంట్లో ఇక్కడ మరి మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు మరి చాలా సీనియర్ ఆయన. సో ఆ సీనియర్కు ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ విస్తరణలో బెర్తు దొరుకుతుందని ఆయన ఆశించాడు. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన మరి బాహటంగా కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదే క్రమంలో వివేక్ వెంకటస్వామిపై కొంత చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో నా నియోజకవర్గంలో మంత్రి అడుగు పెట్టద్దని చెప్పడం అయితే కలకలం రేపుతుంది. ఇదే క్రమంలో మరొక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే కూడా మునుగోడు ఎమ్మెల్యే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా గత కొంతకాలంగా కూడా మరి ఆయన కూడా తనకు ఏదైతే బీజేపీ నుంచి కాంగ్రెస్లో ఎన్నికల ముందు మరి ఇచ్చిన హామీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ టికెట్పై నువ్వు మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తారని చెప్పి మరి చెప్పారు. ఖచ్చితంగా నాకు మరి రెండోసారి మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని కూడా ఆశించారు. సో మరొక 3 మంత్రి పదవులను ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ఫిల్ చేయలేదు. దీంట్లో మరి ఆ 3 మంత్రి పదవుల కోసం మరి 3 రెడ్డిలు కూడా పోటీ పడుతున్నారు. సో దీంట్లో మరి ఆ 3 మంత్రి పదవుల విషయంలో అధిష్టానం ఇంతవరకు ఏం తేల్చకుండా అది పెండింగ్లో పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి కూడా తన మునుగోడు నియోజకవర్గంలో మరి ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడా నా నియోజకవర్గంలో మీరెవరు అడుగు పెట్టొద్దు, సో రాజు నేనే మంత్రి నేనే అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి కామెంట్స్తో మరి తెలంగాణలో గెలిచిన మరి 63 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశించారు. సో ఆ మంత్రి పదవి దక్కకపోవడంతో మరి కాంగ్రెస్కు సంబంధించిన ఆ జిల్లా మంత్రులు ఎవరు కూడా తమ నియోజకవర్గంలో అడుగు పెట్టద్దని చెప్పి అల్టిమేట్ జారీ చేయడం అయితే సంచంగా మారింది. సో మొత్తానికి మరి ఈ ఇద్దరికి రానున్న మంత్రివర్గ విస్తరణలో మరొక 3 మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయి కనుక మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా మరి ఈ అంశం అధిష్టానం వరకు వెళ్తుంది. సో దాంట్లో మంత్రి పదవులు వస్తాయని మరి ఆశిస్తున్నారా? మరి ఎట్ ద సేమ్ టైం మరి జిల్లా మంత్రులు ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మంత్రులకు కొన్ని విశేషమైన అధికారాలు ఉంటాయి, అలాగే నిధులు కూడా ఉంటాయి కనుక మరి మంత్రులను రావద్దని చెప్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యేలుగా వీరు ఏ మేరకు పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు, అక్కడ అభివృద్ధి ఎలా చేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ నా కార్యకర్తల్లోనే ఒక ప్రశ్న అయితే వెంటాడుతుంది. సో మొత్తానికి మరి సీఎం రేవంత్ రెడ్డిపై వీళ్ళిద్దరు కూడా అలిగారు. ఎట్ ద సేమ్ టైం అలిగిన క్రమంలోనే వారు చేస్తున్న ఏదైతే మరి ఎమ్మెల్యేలుగా మేమే మంత్రులము మేమే రాజులమని చెప్పుకోవడం కావచ్చు, దీనిపై మరి ఒక సీఎం రేవంత్ రెడ్డి తప్ప మంత్రులు ఎవరు మా నియోజకవర్గంలో అడుగు పెట్టద్దని చెప్తున్న విధంగా మరి ఇద్దరు ఎమ్మెల్యేల తీరును మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది.